నేపాల్లో హిందూ దేశం డిమాండ్ అన్నటువంటిది పెరిగిపోయింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి భూమి పుట్టక ముందు నుంచి పుట్టినట్టుగా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఈ డిమాండ్నే తెర మీదకి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో నేపాల్ని హిందూ దేశంగా ప్రకటించారు. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం, ప్రపంచంలో భారతదేశం హిందూ దేశం కాదు, ప్రపంచంలో తొలి హిందూ దేశం నేపాలే. అధికారికంగా హిందూ దేశంగా ప్రకటించుకుంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనది హిందూ దేశం కింద లేదు. ఆ తర్వాత వచ్చేటప్పుడు సెక్యులర్ అని యాడ్ చేసి ఇది హిందూ దేశం కాదని తేల్చి చెప్పేశారు. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, విడిపోయినటువంటి మనలోంచి విడిపోయిన పాకిస్తాన్ ఏమో ముస్లిం దేశం అంటే, భారతదేశాన్ని మాత్రం హిందూ దేశం అని కాకుండా, హిందుస్థాన్ అని కాకుండా దీన్ని వేరే రూట్లోకి మార్చేసి పక్కన పెట్టారు. అప్పట్లో నేపాల్ మాత్రం హిందూ దేశంగా ఉండేది. తర్వాత చైనా చెప్పు చేతల్లో ఉండేటటువంటి కమ్యూనిస్టు పార్టీలు వచ్చి అక్కడ ఉన్న రాజవంశాన్ని చంపేసి చివరికి తమ చేతుల్లోకి ప్రభుత్వాన్ని తీసుకున్నాక రాజ్యాంగాన్ని మార్చేసేసి దాంట్లో సెక్యులర్ అనేది యాడ్ చేసి హిందూ అనేటువంటి పదం తీసేశారు. అది క్రమంగా అక్కడ ప్రజల్లో ఒక అసంతృప్తి, అసహనం రగలడానికి కారణం అవుతుందంటే ఈ పాలకులు, ఈ రాజకీయాలు, వ్యవహారాల మీద విరక్తి చెంది ప్రజాగ్రహం పెరుగుతూ ఉండేటప్పటికీ ఇప్పుడు దానికి అనుగుణంగా హిందూ దేశంగా తీర్చిదిద్దుతామన్నటువంటి ప్రకటన 22 మంది సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్లు నేపాలీ కాంగ్రెస్ తాజాగా హిందూ దేశ డిమాండ్ని అధికారికంగా ప్రకటించారు. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ బండారి చెప్తున్నారు, పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఎట్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ ఖచ్చితంగా నేపాల్ హిందూ దేశంగా మార్చి తీరాలని పిలుపునిస్తున్నారు.